16th టేబుల్ నుంచి 20th టేబుల్ వరకు నేను రాస్తాను సార్. నీ పేరు? శశి సార్. క్లాస్లో నీ ర్యాంక్ ఏంటి? శశికి అసలు ర్యాంకే లేదు సార్. ఎగ్జామ్లో 0లు 1, 2లే వస్తాయి. శశి, ఎందుకు శశి ఫీల్ అవుతున్నావు? టేబుల్స్ రాస్తాననే కదా చేయి పైకెత్తావు. వాళ్ళందరూ నవ్వితే నీకు టేబుల్స్ రాకుండా పోతాయా? నీ కాన్ఫిడెన్స్ వదులుకుంటావా? నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఎవరు ఎంత ఎగతాళి చేసినా వెనకడుగు వేయకూడదు శశి. వెళ్ళి ధైర్యంగా బోర్డు మీద టేబుల్స్ రాయి. నువ్వు రాయగలవు. అడుగుతుంది మిమ్మల్ని, మీలో ఇంకెవరూ రాయలేరా? సార్, నాకు ర్యాంక్ లేకపోవచ్చు, ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ రావచ్చు, కానీ మీరు అడిగే టేబుల్స్ నేను రాస్తాను సార్. వెరీ గుడ్. ఏది నువ్వు వెళ్ళి రాయి, నేను చూస్తాను. శశి వాళ్ళే రాస్తుంది కదా. లక్ష్యమంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరా మందగా, పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేదు కదా. వెరీ గుడ్ శశి. క్లాస్లో అందరికన్నా తక్కువ మార్కులు వస్తాయని అందరూ అంటున్నారు. అయినా ఇంత బాగా టేబుల్స్ ఎలా రాసావు నువ్వు? అదేం పెద్ద విషయం కాదు సార్. టేబుల్ ఆల్ అబౌట్ మల్టిప్లికేషన్ సార్. ముందు టేబుల్ నెంబర్స్ ముందు
వావ్ సూపర్, నువ్వు సూపర్, వెరీ గుడ్ శశి. ఓకే చిల్డ్రన్స్, మీరు కూడా టేబుల్స్ని శశిలాగా నేర్చుకోవాలి. టేబుల్స్ని బట్టి పట్టడం అనేది పెద్ద విషయం కాదు. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్తో, ట్రిక్స్తో టేబుల్స్ని కానీ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని కానీ ఈజీగా చేసేయచ్చు. శశి, నీకో చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు సెషన్ ట్రైన్ చేసినట్లే మిగతా స్టూడెంట్స్ అందరినీ కూడా ట్రైన్ చేయండి. ఓకే సార్. బాయ్ చిల్డ్రన్స్. బాయ్ శశి, కీప్ ఇట్ అప్. సూపర్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. బాగా చెప్పావు శశి. శశి, సూపర్ శశి. నువ్వు 16th టేబుల్ చాలా బాగా రాసావు. చదువులో ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, నీకు 12th టేబులే సరిగా రాదు కదా, అలాంటిది 16th టేబుల్ అంత ఈజీగా ఎలా రాసావు? ఇలా ఈజీగా రాయడం మా రిషి నాకు నేర్పించాడు టీచర్. అలాగా, గుడ్ రిషి. థ్యాంక్ యూ టీచర్. శశి, ఇవాళ నువ్వు డిఓ గారి ముందు క్లాస్ టీచర్గా నా పరువు నిలబెట్టడమే కాదు, మన స్కూల్కి మంచి పేరు కూడా తీసుకొచ్చావు. గ్రేట్ శశి. పిల్లలు, మన క్లాస్కి, మన స్కూల్కి గొప్ప పేరు తీసుకొచ్చిన రిషి శశికి క్లాప్స్తో అభినందనలు చెప్పండి. యష్, నీ కూతురు తెలివి తక్కువదేం కాదు. శశిని కరెక్ట్గా మోటివేట్ చేస్తే చదువుల్లో టాప్ పొజిషన్లో ఉంటుంది. చూసావుగా తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. నిజమే సింధు, శశిని సరైన పద్ధతిలో ట్రీట్ చేస్తే నువ్వు అన్నట్టు బాగానే చదువుతుంది. ఎనీవే, ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. కంగ్రాట్స్. వీడేంటి దానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు?